హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వేడబోతున్నారు. 4 దశాబ్దాలుగా ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని ఇక ఆయన తెంచుకోబోతున్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత శాసన మండలి సభ్యులుగా పనిచేశారు. గ్రాడ్యుయేట్స్ మండలి నియోజకవర్గం నుంచి. ఆయన గడిచిన ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆయన ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సమాచారం తనకు లేదని, తనకు తెలియకుండా అతన్ని జాయిన్ చేసుకున్నారని, తనను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అని జీవన్ రెడ్డి నొచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే పార్టీలో కంటిన్యూ అవుతూ వచ్చారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం పైన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఈ అంశంపైన విచారణ చేసి ఇటీవల ఆయన సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని ప్రకటన చేశారు. కానీ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు వెనకబెట్టుకుని ముఖ్యమంత్రితో కలిసి మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. ఇక ఒక అడుగు ముందుకేసి నేను జీవన్ రెడ్డితో కలిసి పనిచేస్తాను, ఆయన నాతో కలిసి పనిచేయాలని జీవన్ రెడ్డికి అప్పీల్ చేసే స్థాయికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడితో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను ఎలా కలిసి పనిచేస్తానంటూ జీవన్ రెడ్డి మాట్లాడడం కూడా చూసాం. నిన్న ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ కుమార్, శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కోరుతూ వచ్చారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం జీవన్ రెడ్డి ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖని నేను చదివి వినిపిస్తాను. విజ్ఞప్తి: 4 దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలని మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకనూ అవమానాలకు గురవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితుల్లో 25/3/2026 రోజున భవిష్యత్తు ప్రణాళికల కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ బండారీ గార్డెన్స్లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీ సలహాలు, సూచనలతో నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానంలో మీ తోడు అండదండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శకం కాగలరని మనవి. సదా మీ తోడు కోరే జీవన్ రెడ్డి. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీని వేడబోతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇన్ని అవమానాల మధ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను అనే విషయాన్ని చెప్తున్నారు. ఆ కార్యకర్తలు, రాజకీయ సహచరులంతా తనతో కలిసి తాను తీసుకునే నిర్ణయానికి వాళ్ళ అభిప్రాయం ఏంటో చెప్పాలని చెప్పి కోరుతున్నారు. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తారు అని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. బహుశా 25వ తారీఖున దీనిపైన జీవన్ రెడ్డి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం కావడానికి కొద్ది రోజుల ముందు వరకు పీసీసీ అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి కాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఓ దశలో ఆయన సన్నిహితులు ఆయనకు స్వీట్లు పంచి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక అవ్వడం చూసాం. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అనేక సందర్భాల్లో అవమానాన్ని ఫేస్ చేస్తూ వస్తున్నారని చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇది దశాబ్దాలుగా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం, పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన పెత్తనం చేస్తుంటే చూస్తూ సహించలేకపోతున్నామంటూ ఆయన మాట్లాడడం కూడా చూసాం. అనేక సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసాం. వీటన్నిటి నడుమ ఇక కాంగ్రెస్ పార్టీలో ఆయన్ని కొనసాగించడానికి సంబంధించి సీరియస్ ఎఫర్ట్ ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా జరిగిన దాఖలా కనిపించలేదు. ఆయన ఆపడానికి సంబంధించి సీరియస్ ప్రయత్నం ముఖ్యమంత్రి వైపు నుంచి, పీసీసీ అధ్యక్షుడి వైపు నుంచి కూడా జరిగినట్లు కనపడలేదు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని ఆకాంక్షించిన కొంతమంది పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న, కాంగ్రెస్ ఐడియాలజీతో పనిచేస్తున్న కొంతమంది నాయకులు మాత్రం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం లాంఛనప్రాయంగా కనిపిస్తోంది.